ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఇసుక అమ్మకాల్లో మరో భారీ అక్రమాలకు నిర్వాహకులు తెరతీశారు. ప్రతి టిప్పర్కి 500 నుంచి 2000 వరకు వసూలు చేస్తున్నారు. కోట్లలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. దీంతో 3 రోజులుగా రీచ్లలో వాహనదారులు, నిర్వాహకుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు, ఉద్రిక్తతలు జరుగుతున్నాయి. అక్రమ వసూళ్లపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆందోళనకు సిద్ధమయ్యారు. పల్లెపాడు రీచ్లో ఆందోళన చేయాలనుకున్నారు. విషయం తెలుసుకున్న పల్లెపాడు నిర్వాహకులు రీచ్ని మూసేశారు. దీంతో నిర్వాహకులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. అదనపు అక్రమ వసూళ్లకి పాల్పడితే పోరాటం తప్పదని హెచ్చరించారు. రూపాయలు అని చెప్పి ఎక్కువ తీసుకున్నారు. మేము ట్రిప్కి మేము బిల్లో యాడ్ చేయమంటున్నాం. వాళ్ళు మేము బిల్లో యాడ్ చేయము. ఎంత ఒక ట్రిప్కి 2500 ట్రాక్టర్ యజమాని సుమారు రోజుకి ట్రిప్పులు చదువుతారు. ట్రిప్పులు 4 ట్రిప్పులు అంటే దాని ప్రకారం 2000 1500 3 ట్రిప్పులు అయితే 1500, 4 ట్రిప్పులు అయితే 2000 ఎక్స్ట్రా. ఆయిల్ బొంగ ఎంత మిగులుతుంది? ఆయిల్ బొంగ 500 మిగులుతుంది. 500 వీళ్ళకి ఇచ్చేసేయమంటారు. వారి యజమాని ఊరు రాలా, వాళ్ళ స్టాఫ్ వచ్చారు, వాళ్ళని అడిగాము. వాళ్ళు అడిగితే మా అధికారులు చెప్పినట్టు మేము చేస్తున్నాము. 3 రోజుల నుంచి ఆపున్నాం లేదని చెప్తున్నారు. 3 రోజులు చెప్తున్నారు. 3 రోజుల నుంచి అంటే మేము ఇప్పుడు ఆపుతున్నాం. ఆమె వాళ్ళు మాకు కూడా వెళ్ళిపోతారు. ఆపండి, లేకుంటే రీచ్ రన్ పెట్టండి అంటున్నారు. ఉదయం 3 గంటలకు స్టార్ట్ అయిపోతుంది. 6 గంటలకు స్టార్ట్ అవ్వాలి. ఉదయం 3 గంటలకు స్టార్ట్ అయిపోతుంది. రౌడీజం చేస్తున్నారు. ఇది పక్క బిల్లు ఎవరు అడిగినా చూపించవచ్చు. ఇది అన్అఫిషియల్ బిల్. ఇది ఎవరికి చూపిలేం. అఫిషియల్ గా దండుతున్నారు కాబట్టి ఇస్తున్నారు. అది మేము అడిగేది ఏంటంటే దీంట్లో రాయండి, మెయిన్ బిల్లులో రాయండి, మైనింగ్ బిల్లులో రాయండి. మైనింగ్ బిల్లులో రాయట్లేదు. రోజుకి 300 నుంచి 400 బండ్లు వస్తాయి. రోజుకి అన్అఫిషియల్ గా ఒక 10 లక్షల దాకా దండుకుంటున్నారు. వీటి మీద జయప్రకాష్ అని ఉంది, జయప్రకాష్ అని ఉంది. ఇప్పుడు ఏదో ప్రతిమా అని ఇప్పుడు మళ్ళీ కొత్తగా అంటే ఈ మధ్య నెట్ క్యాషే 100 రూపాయలు కూడా కట్టించుకోరు. ఫోన్ పే మేము అందుబాటులో లేక డ్రైవర్ కి ఏదైనా ఫోన్ పే కొడతామన్నా కూడా ఒప్పుకోరు. క్యాషే. నెల్లూరు జిల్లాలో ఇసుక రీచ్ నిర్వాహకుల అక్రమ వసూళ్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్. నరేష్, నెల్లూరు జిల్లాలో ఇసుక అక్రమాలు రోజు రోజుకి కూడా హెచ్చుమెరుతున్నాయి. ప్రధానంగా చూస్తే ఏ రీతి కూడా అనుమతి లేదు. కానీ ప్రభుత్వ పెద్దల తన వాళ్ళ దీనిలోనే పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేదో కంపెనీల పేర్లు పెట్టి దాదాపు పెద్ద మొత్తంలో ఒక ట్రాక్టర్కి వచ్చి 2150 రూపాయలు ప్లస్ లోడింగ్ ఛార్జెస్ అంటూ 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ చాలా ఉన్నట్లు 3 రోజులుగా బాటలకి ఒక్కొక్క ట్రాక్టర్ కి 500 రూపాయలు చెల్లించాలా ప్రతి టిప్పుకు కూడా. అలాగే టిప్పర్లకు అయితే 2500 వరకు కూడా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు ఒకటే ప్రశ్నిస్తున్నారు వాహనదారులందరూ కూడా, మేము ఈ భారం అంతా కూడా ప్రజలపైనే పడుతుంది కదా, ఈ విధంగా చేయడం సరికాదు. అదేదో బిల్లులో మెన్షన్ చేయండి అంటే వాటికి బిల్లులు ఉండవు. ఖచ్చితంగా ప్రతి ట్రిప్ కూడా ట్రాక్టర్ అయితే 500, ఈ టిప్పర్లో అయితే 2500 ఇవ్వాల్సిందని చెప్పి చెప్పడం జరిగింది. దీంతో ప్రతిరోజు కూడా ఈ ఇసుక రీచ్ల్లో వాహనదారులు, నిర్వాహకుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. వాహనదారుల్ని నిర్వాహకులు బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ క్రమంలో వాళ్ళంతా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ రోజు ఉదయం అక్కడ పల్లిపాడు అనే రీచ్ లో ఆందోళనకి చేయాలని చెప్పి, దీనిపై పోరాటం చేయాలని చెప్పి సిద్ధమయ్యారు. ఇవాళ ఆయన సరిగ్గా బయలుదేరుతున్న విషయం తెలుసుకున్న నిర్వాహకులు వెంటనే అక్కడి నుంచి పరారవడం జరిగింది. రీచ్ మొత్తం ఆపేశారు. దీని మీద ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇసుక అనేది దొరకనటువంటి పరిస్థితి నెలకొంది. ఈ రీచ్ నిర్వాహకుల వ్యవహార తీరు తీవ్ర స్థాయిలో విమర్శలు తావిస్తుంది. ఇదేమిటి, ఎందుకు చెల్లించాలి మీకు అదనంగా అని చెప్పి ప్రశ్నిస్తే ఇదంతా మాకు తెలియదు, ప్రభుత్వమే తీసుకోమంటుందని చెప్పి వాళ్ళు చెబుతూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి, అయోమయానికి గురి చేస్తుంది. ఒక ట్రిప్ కి 500 నుంచి 2500 వరకు అంటే ప్రతిరోజు కోట్లాది రూపాయలు అదనపు భారం అని చెప్పి మనం చెప్పాలి. ఇప్పటికే ఇసుకకు సంబంధించి ఒక్కొక్క జిల్లాలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుంది. అది కూడా చాలదన్నట్లు మళ్ళా ఇంకా అదనపు అక్రమ వసూలు చేయడం పైన ఒకవైపు ప్రజలు, మరోవైపు వాహనదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం దీనిపైన పోరాటం ఆపేది లేదు, అక్రమ వసూళ్లకు పాల్పడితే సహించేది లేదని చెప్పి ఆయన చెప్తున్నారు. అధికారులు కూడా ఈ అక్రమదారులకి, అక్రమ వ్యవహారాలకి
అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితి చాలా విషమంగా ఉంటుంది. జనసేన టీడీపీ అధికారం రాబోతుంది. వచ్చిన వెంటనే దీనిపైన సిఐడి ఎంక్వైరీ చేపిస్తాము. ఎవరైతే తప్పులకు చేశారో, అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరిని ఉపేక్షించేది లేదు. ఇప్పుడైతే ప్రస్తుతం దీనిపైన మాత్రం పోరాటం ఆపేదని చెప్పి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ రీచ్లన్నీ కూడా దాదాపు చాలా మటుకు ఆగిపోయాయి. ఇసుక పైన అక్రమంగా అదనంగా ఈ వసూలు చేయడం అందరిలోనూ తీవ్ర విమర్శలకు తావిస్తూ ఉన్నది. మహేష్, అయితే గత కొంతకాలంగా ఈ దందా నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. అసలు ఎవరున్నారు దీని వెనుక? స్థానికంగా ఉన్న వైసీపీ నేతలా, లేకపోతే ఎవరున్నారు దీని వెనుక? నరేష్, యాక్చువల్ గా ఇసుక అనేది గత ప్రభుత్వంలో ఉచితంగా ఇచ్చేవారు. ప్రతి రీచ్ లో కూడా కూలీలతోటి ఎత్తించేవాళ్ళు, అంటే పారలతోటి ఎత్తి వాళ్ళు వాహనాలకు లోడ్ చేసేవాళ్ళు. అది యాక్చువల్ గా నిబంధన, కేంద్ర పర్యావరణ మండలి నిబంధనల ప్రకారం యంత్రాలు పెట్టకూడదు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రీచ్ల్లో పెద్ద ఎత్తున యంత్రాలు, భారీ యంత్రాలు 400, 200 ఎక్స్కవేటర్లు పెట్టి భారీ ఎత్తున టిప్పర్లకి ఎత్తి ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకి సైతం బెంగళూరు, చెన్నై ఇటువంటి ప్రాంతాలు కూడా, హైదరాబాద్ ఇటువంటి ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. అయినా కూడా అధికారులందరికీ కూడా తెలిసినా కూడా జిల్లా స్థాయి అధికారులు సైతం ఇది ఏమిటని ప్రశ్నించినటువంటి పరిస్థితి లేదు. సెబ్, పోలీసులు వీళ్ళందరూ ఎవరైతే బిల్లు కొట్టించుకొని బయటకు వెళ్తారో వాహనదారుల పైన కేసులు పెడుతున్నారు. కానీ అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్నటువంటి వాళ్ళపైన మాత్రం చర్యలు తీసుకోవట్లేదు. ఇటీవల కాలంలో ఈ కాంట్రాక్ట్ గడువులన్నీ కూడా మూసాయి. కానీ ప్రభుత్వ పెద్దల మనుషులు అంటూ కొంతమంది వైసీపీకి చెందినటువంటి వాళ్ళు ఈ తవ్వకాలు సాగిస్తున్నారు. అనుమానం రాకుండా ఉండేందుకు ఏదో బిల్లులు ఇవ్వడం జరుగుతుంది. ఆ బిల్లుల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ అక్రమంగా అదనంగా వసూలు చేసే వాటికి మాత్రం బిల్లులు ఇవ్వమని చెప్పి అంటున్నారు. దీంతో మొత్తం ఒక వ్యవస్థ అంతా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి. బిల్డర్లు కానీ, ఇల్లు కట్టుకునే సామాన్యులు కానీ ఈ ఇసుక కొనుగోలు చేయలేక మా వల్ల కాదు, మేము కట్టలేమని చెప్పి పరిస్థితి వచ్చారు. దీంతో కార్మికులు, వేలాది మంది కార్మికులు ఉన్నారు, భవన నిర్మాణ కార్మికులు, వాళ్ళంతా కూడా ఉపాధి కోల్పోయారు. ఈ రోజు నెల్లూరు సిటీలో చూస్తే సర్కిల్ బజార్ సెంటర్, వన్నయపాలెం గేటు, కరెంట్ ఆఫీస్ సెంటర్ లో కొన్ని వందల మంది ఎక్కడెక్కడ నుంచి, శ్రీకాకుళం వంటి జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ బేల్దారి బస్సుల కోసం బతికే వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఒక వాహనం ఆగితే చాలు ఒక 100 మందికి పైగా గుమ్ముకొని అయ్యా ఈ రోజు పని కల్పించండి, ఉపాధి కల్పించండి అని చెప్పి వేడుకునే పరిస్థితులు, అతి దయనీయమైన దారుణమైనటువంటి పరిస్థితులు ఈ జిల్లా